ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాల అన్నదాతల ఆశల సౌధం వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం. దీని నిర్వహణకు వైసీపీ 5 ఏళ్ల పాలనలో కనీసం రూపాయి కూడా విదల్చలేదు. ఫలితంగా మోటార్లు తుప్పుపట్టాయి, కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. తాజాగా కూటమి సర్కార్ ఎత్తిపోతల నిర్వహణకు 15 కోట్లు మంజూరు చేసింది. అయితే టెండర్లు త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ కల్లా నీరివ్వాలని రైతులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంతం ఎక్కువ. పక్కనే కృష్ణానది ఉన్నా నీరు వాడుకోలేని పరిస్థితి. రైతుల పొలాలు తడిపేందుకు 2002లో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం బీజం వేసింది. మొదటి దశ కింద 1384 కోట్ల వ్యయంతో సుమారు 9000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ఎత్తిపోతలను నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండో దశ కింద మరో 9000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించింది. కేవలం ఒక పంట మాత్రమే వేసుకునే ఈ ప్రాంత రైతులు దీనివల్ల రబీ సీజన్లోనూ పంటలు సాగు చేసి మంచి దిగుబడి సాధించారు. 2019-24 మధ్య వైసీపీ నిర్లక్ష్యం సాగునీటి ప్రాజెక్టులకు తగిలింది. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం నిర్వహణకు కనీసం రూపాయి నిధులు కూడా విదల్చలేదు. ఫలితంగా ఎత్తిపోతల మీద ఆధారపడి పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఖరీఫ్లో పంటలు వేసుకునే పరిస్థితి లేక పొలం బీడు పెట్టుకున్నారు. కొందరు రైతులు ఇక నీరు రాదని తెలిసి సుబాబుల్ మొక్కలు వేసుకున్నారు. నీటి సమస్యపై ఎన్ని ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదని రైతులు తెలిపారు. రైతులు దీని మీద ఆధారం. అటువంటి దాన్ని గత పాలకుల నిర్లక్ష్యంతో 5 సంవత్సరాలు కూడా దీన్ని మూతబెట్టి అసలు దీని దగ్గరికి ఏమి రాకుండా ఒక ఎంప్లాయీ కూడా దీంట్లో లేకుండా చేశారు. 4-5 సంవత్సరాలు నీళ్ళు నడిచినాయి. తర్వాత దీన్ని మళ్ళీ 2014 నుంచి 19 మట్టికి రిపేర్లు చేసి పంటలు పండించుకున్నాం. 2019 నుంచి 2024 మట్టికి దీని కల్లి వచ్చినట్లు లేరు. ఇక్కడికి రావడానికి మనుషులు రావాయితీ కాలేదు. మొత్తం కంపా గట్టే ఉంది. మా జగన్మోహన్ రావు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు ఈ స్కీమ్ ఎక్కడుందని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నీరు వస్తుందనే ఆశతో ఉన్న రైతులకు తీపి కబురు అందింది. ఎత్తిపోతల నిర్వహణకు 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. ఏడాది కాలంగా స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు వినతి పత్రం ఇవ్వడంతో వెంటనే నిధులు విడుదల చేశారు. 5 సంవత్సరాలు ఇక్కడ రైతాంగానికి తీవ్రమైన నష్టం జరిగిందండి. షట్టర్లకి తాళాలు కూడా కాదండి, బిల్డింగులు పెట్టి ఉన్నాయి. దీంట్లో ఎంతో స్క్రాబ్, విలువైన సామాన్లను దొంగిలించడం కూడా జరిగిందండి. సీఎం గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లటం, ఆయన వెంటనే దీన్ని స్పందించి దీనికి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వటమే కాకుండా 10 సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా దీన్ని మేమే చేస్తాము అని ప్రకటించడం జరిగింది. ఈ ఒక్క మోటార్ రన్ అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్. 2 నెలల క్రితం రైతుల వినతి మేరకు వేదాద్రి వద్ద కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ కేసినేని చిన్ని పరిశీలించారు. తక్షణ మరమ్మతుల కోసం ఎంపీ ల్యాండ్ నుంచి 33 లక్షలు విడుదల చేశారు. ఒక్క మోటార్ను రిపేరు చేసి నీటి విడుదలకు ప్రయత్నం చేశారు. అయితే పైపుల లీకేజీతో నీటి సరఫరా కాలేదు. ఈ క్రమంలో పూర్తి స్థాయి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రబీ సీజన్ కు నీరు ఇచ్చే పరిస్థితి లేదని, వచ్చే ఖరీఫ్ కన్నా పనులు పూర్తి చేసి నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ఈ స్కీమ్ నుంచి 19 నుంచి 24 ఇప్పుడు 25 దాకా కూడా అసలు వాటర్ అనేది రావట్లేదు. మోటార్లు అన్నీ చెడిపోయినాయి, అన్నీ ఎటు ఎత్తుకెళ్ళారు, పని చేయకుండా పోయినాయి. పంటలు పండించడానికి అవకాశం లేక సుబాబులు వేసుకున్నామండి. గ్రౌండ్ వాటర్, బోర్లలో నీళ్ళు లేవు, బాగా ఇబ్బందులు పడ్డాం. అందుకని త్వరితగతిని మోటార్లు ఆడిచ్చి రైతులకు నీళ్ళు వేయగలరని కోరుతున్నాం. నందిగామ మండలం వరకు ఇదివరకు భారీ పారకుండా ఆగిపోయినాయండి. నీళ్ళు ఎత్తే మొక్కజొన్న పండుద్దండి, మిరదోళ్ళ పండుద్ది, పత్తి పండుద్ది, పసుపు కూడా పండుద్ది. మా ఏరియా వరి మాగాళ్ళు పండినాయి, అన్నీ పండినాయి. నీళ్ళు లేకనే ఇబ్బంది అయ్యి ఆగిపోయినాయి మొత్తం. ఇక సుబాబులు తప్పితే మా ఏరియా ఇంకేమీ లేదు. మునగచెర్ల, హనుమంతపాలెం అక్కడి నుంచి కంచెల దాకా మొత్తం ఎడారి అయిపోయింది. ఇంతకుముందు ఏ పంటలైన పండి నీళ్ళు రాక ఓన్లీ సుబాబుల మీద ఆధారపడి గేదెలను పెంచుకునే పరిస్థితి వచ్చి బోర్లు కూడా పడిన పరిస్థితి. 1000 అడిగేసినా కానీ మా ఊరంతా నల్లబండ. హనుమంతపాలెం, మునగచెర్ల, నందిగామ, అనాసారం అటుపోయి కొనుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము గేదెలకు కూడా మేత. ఈ 15 కోట్లు రిలీజ్ చేశానని చెప్పారు. త్వరితగతిన పూర్తి చేసి మాకు నీళ్ళు ఇస్తే సంతోషం.